అందరికీ షలోం. ముందు వీడియోలో ఫరో ఇశ్రాయేలీయుల్ని పంపించకుండా వారి పనుల భారం ఎక్కువ చేయడం అనేది జరిగింది. ఆ సమయంలో ఎలోహిం దూత వచ్చి వారి మీద తీవ్రమైన తెగుళ్లతో మొత్తడం అనేది జరిగింది. తర్వాత ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు మనం యెషయా గ్రంథం నుండి చూద్దాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఎలోహిం ఐగుప్తీయుల శరీరములకు వేడిమితో కూడిన మంటను పంపెను. అది వారి చర్మములను పగలగొట్టి ఐగుప్తీయులందరికీ తీవ్రమైన గజ్జిని పుట్టించెను. మరియు వారి శరీరమంతా కురుపులతో నిండియున్నది. వారి శరీరము శిథిలమైపోయి కుళ్ళిపోవు వరకు అలాగనే శిథిలమైపోయినది. ఎలోహిం దూత కోపము వారి నుండి తిరగలేదు, మరియు అతని హస్తము ఇంకను ఐగుప్తు మీద చాపియున్నది. ఎలోహిం దూత వారికి ఎక్కువ వేడిని రప్పించి వారి శరీరము మంట పుట్టేలాగా చేసి తీవ్రమైన గజ్జిని పుట్టించెను. మరియు ఎలోహిం ఒక బలమైన వడగండ్ల వానను పంపి ఐగుప్తు వారి ద్రాక్షలను వారి ఉన్నిని కొట్టెను. కలియ తిరుగు అగ్ని ఒకటి వడగండ్ల వాన మధ్య నుండి దిగివచ్చెను. మరియు వడగండ్ల వానయు అగ్నియు ఆ వస్తువులన్నిటినీ దహించివేసెను. మరియు ఎలోహిం అసంఖ్యాకమైన మిడతలను ఐగుప్తులోకి పంపెను. కాసేలు, సాలోము, కార్గోలు మరియు కాగోలు అనబడే మిడతల తెగలను బట్టి పంపెను. అవి వడగండ్ల నుండి మిగిలియున్న వాటిని మృంగివేసెను. 4 రకాల మిడతల జాతులను వారి మీదకు పంపడం అనేది జరిగింది. అయితే వడగండ్ల వాన నుండి మిగిలి ఉన్న వాటిని మృంగివేసెను. అప్పుడు ఐగుప్తీయులందరూ మిడతలను బట్టి ఆనందించిరి. అవి పొలమునందు పండిన దానిని తినివేసినప్పటికీ వారు వాటిని పట్టుకుని ఉప్పులో వేసి ఆహారముగా ఉపయోగించిరి. ఐగుప్తీయులు మిడతలను బట్టి ఆనందించారు, ఎందుకంటే పొలంలో పండిన వాటిని తినివేసినప్పటికీ వాటిని పట్టుకుని ఉప్పులో వేసి ఆహారంగా ఉపయోగించుకున్నారు. మరియు బలీయమైన సముద్రపు గాలిని త్రిప్పి మిడతలన్నిటినీ తీసుకుని పోవునట్లు చేసెను. ఉప్పులో వేయబడినప్పటికీ వాటినన్నిటినీ ఎర్ర సముద్రములోనికి త్రోయినట్లు చేసెను. ఐగుప్తు సరిహద్దులలో ఒక మిడత అయినను మిగలలేదు. ఐగుప్తీయులు ఆ మిడతలను బట్టి సంతోషించి వాటిని ఆహారంగా ఉపయోగించుకుని ఉప్పులో వేసుకోవడం అనేది జరిగింది. అయితే ఒక బలమైనటువంటి గాలి ద్వారా వాటన్నిటిని కూడా సముద్రంలోకి త్రిప్పి మిడతలన్నిటినీ తీసుకుని పోవునట్లు చేశాను. వారు ఉప్పులో వేసుకున్న మిడతలు కూడా ఆ ఎర్ర సముద్రంలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఐగుప్తు సరిహద్దుల్లో ఒక్క మిడత కూడా లేకుండా మొత్తం కూడా సముద్రంలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మరియు ఎలోహిం ఐగుప్తుపైకి చీకటిని పంపెను. 3 దినముల వరకు చీకటి అయ్యెను. 3 రోజులు వారికి ఏమీ కనిపించకుండా చీకటిని ఆయన పంపించడం జరిగింది. ఆ సమయమున ఎలోహింపై తిరుగుబాటు చేసిన వారిలో ఇశ్రాయేలీలు చాలా మంది చనిపోయిరి. మరియు మోషే మాటలు, అహరోను మాటలు వినని వారు కూడా చనిపోయిరి. మరియు ఎవరైతే మోషే మాటలను వెనకయుండి మేము ఐగుప్తును విడిచి రాలేమని వచ్చి ఆ అరణ్యంలో ఆకలితో ఒంటరి అయి నాశనము కాలేమని చెప్పు వారందరినీ ఎలోహిం 3 దినములు ఆ చీకటిలో బాధించెను. మరియు ఇశ్రాయేలీలు ఆ దినములలో వారిపై ఐగుప్తీయులు ఆనందపడకుండా ఐగుప్తీయులకు తెలియకుండా పాతిపెట్టిరి. ఆ సమయంలో ఇశ్రాయేలీలు కూడా మోషేకి వ్యతిరేకంగా తిరగడం, అహరోన్కి వ్యతిరేకంగా తిరగడం, ఇంకా ఎలోహింకి వ్యతిరేకంగా తిరగడం, మేము రాము, అరణ్యంలో చనిపోతాం కాబట్టి మేము ఇక్కడే ఉంటామని చెప్పిన వారందరూ కూడా ఆ చీకటిలో బాధింపబడి చనిపోయారు. ఆ చనిపోయిన వారిని ఐగుప్తీయులకి తెలియకుండా వారు పాతిపెట్టడం అనేది జరిగింది. ఆ 3 దినములు చీకటి తీవ్రమై ఏ మనుషుడు ఆ చీకటి ఉన్నంత కాలము తన చోటులో నిలబడలేదు. అతడు వెళ్ళుచున్నప్పుడు చీకటి అయిన చోటనే కూర్చుండి ఉండెను. మరలా చీకటి వెళ్ళిపోవడం వరకు అక్కడనే ఉండెను. ఇలా ఐగుప్తు అంతటను ఐగుప్తీయులందరికీ జరిగెను. మరియు ఈ చీకటి దినములు గతించిన తరువాత మోషే అహరోనులను ఇశ్రాయేలీల నొద్దకు పంపించి వారితో ఇలా చెప్పెను, మీరు పస్కా విందును జరుపుకొనవలెను. మధ్యరాత్రిలో నేను వచ్చి ఐగుప్తీయుల ప్రథమ సంతతిని కొట్టెదను. 3 దినములు చీకటి అయిపోయిన తర్వాత మోషే అహరోనులను మళ్ళీ ఇశ్రాయేలీల నొద్దకు పంపించి వారితో ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. పస్కా విందును మీరు జరుపుకోవాలి అని చెప్పడం జరిగింది. మరియు ఇశ్రాయేలీలందరూ ఎలోహిం మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు ఆ రాత్రి చేసిరి. ఇది జరిగిన తరువాత అర్ధరాత్రి ఎలోహిం దూత వచ్చి ఐగుప్తీయుల ప్రథమ సంతతిని కొట్టెను. మనుషులలో ప్రథమ సంతతిని, మృగములలో ప్రథమ సంతతిని కొట్టెను. మరియు మధ్యరాత్రి ఫరో లేచి అతను అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ ఆ అర్ధరాత్రి ఐగుప్తు అంతటా గొప్ప ఏడుపును రోదనయు చూచిరి. శవము లేని ఇల్లు ఒక్కటినూ లేదు. ఐగుప్తునందు చంపబడి నేలన పరుండబెట్టిన వారి ప్రథమ సంతతి యొక్క రూపమును
తమ ఇండ్లలో గోడలపై చిత్రీకరించిరి. ఐగుప్తులో ప్రథమ సంతతి, మృగములలో ప్రథమ సంతతి అందరూ కూడా చనిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఇశ్రాయేలీలను వారి పసిబిడ్డలను కూడా ఆ విధంగా చంపడం జరిగింది, వారిని బాధించడం జరిగింది, వారితో కఠినమైన పనులు చేయించారు. కాబట్టి వారికి ఈ విధమైన శిక్ష రావడం అనేది జరిగింది. ఇంతకు పూర్వము ఈ సంగతి కంటే ముందు ఐగుప్తీయులలో చనిపోయిన ప్రథమ సంతతిని వారు తమ ఇండ్లలోనే పాతిపెట్టిన వారి ఎముకలను ఐగుప్తు కుక్కలు ఆ రాత్రి బయటకు లాగివేసినవి. అవి వాటిని లాగి ఐగుప్తీయుల ముందు పడవేసినవి. మరియు ఐగుప్తీయులు దీనిని చూచి వారిపైకి వచ్చిన ఈ హఠాత్ పరిణామానికి ఐగుప్తీయులందరూ గొప్ప రోదనతో ఏడ్చిరి. అంటే ఈ సమయంలో జరిగిన ప్రథమ సంతానం చనిపోవడం కాకుండా ముందు చనిపోయిన ప్రథమ సంతానాన్ని వారు తమ ఇండ్లలో పాతి పెట్టడం అనేది జరిగింది. వాటన్నిటినీ కూడా కుక్కలు మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఆ ఎముకలన్నిటినీ తీసుకుని వచ్చి ఐగుప్తీయుల ఎదుట వేయడం అనేది జరిగింది. వాటిని చూసి వారు గొప్ప రోదనతో ఏడవడం అనేది జరిగింది. ఐగుప్తీయులు కూడా ముందు ఇశ్రాయేలీలు పని చేయలేనప్పుడు వారి పిల్లల్ని తీసుకొచ్చి ఆ గోడలో పెట్టి ఇటుకకు బదులుగా వారిని పెట్టి కట్టడం అనేది జరిగింది. వారి పసిపిల్లలను కూడా చంపడం అనేది జరిగింది. అదే విధంగా వీరికి కూడా ఈ విధంగా జరగడం కూడా జరుగుతుంది. ఇశ్రాయేలీల పట్ల ఐగుప్తీయులు ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. మరియు ఐగుప్తు కుటుంబములన్నీ ఆ రాత్రి ఏడ్చిరి. ప్రతి మనుషుడు తన కుమారుని కొరకు తన కుమార్తె కొరకు ఏడ్చిరి. ఐగుప్తులో జరిగిన ఈ సంక్షోభము ఆ రాత్రి చాలా దూరమునకు వినిపించినది. మరియు ఫరో కుమార్తె అయిన బాతియా ఆ రాత్రి రాజుతో కలిసి మోషే అహరోనులను వారి ఇండ్లకు వెళ్ళిరి. వారు వారిని తమ ఇండ్లలో ఇశ్రాయేలీలతో తినుచూ త్రాగుచూ ఉండుట కనుగొనిరి. బాతియా మోషేతో ఇట్లనెను, నేను నీకు చేసిన మంచి పనికి ప్రతిఫలమా ఇది? నిన్ను పెంచి పోషించి నాపై నా తండ్రి ఇంటిపై ఈ ఆపదను తెచ్చిపెట్టేదవా? బాతియా మోషే అహరోనులను వెతుక్కుంటూ వారింటికి రావడం అనేది జరిగింది. అయితే ఆమె వచ్చి ఆయనతో ఈ విధంగా చెప్తుంది, నేను చేసిన మంచి పనికి ప్రతిఫలము ఇదా అని అడుగుతుంది. నిన్ను పెంచి పోషించినందుకు నాపైన నా ఇంటివారిపైన ఇలాంటి ఆపదను తెచ్చిపెట్టేదవా అని ఆమె మోషేను అడగటం అనేది జరుగుతుంది. మోషే ఆమెతో ఇట్లనెను, నిశ్చయముగా 10 వ్యాధులను ఎలోహిం ఐగుప్తు మీదకు తెచ్చెను. దానిలో ఏ ఒక్కటి మీకు ప్రతిఫలం ఇయ్యలేదా? దానిలో ఏ ఒక్కటి మిమ్ములను బాధించలేదా? అనగా ఆమె లేదు అని చెప్పినది. మరియు మోషే ఆమెతో ఇట్లనెను, నీ తల్లికి నీవు మొదటి సంతతివి కదా, నీపైకి చావు రాదు, ఐగుప్తీయులలో నీకు ఏ ఆపద రాదు. మరియు ఆమె ఇలా అనెను, నా సోదరుడైన రాజుకు అతని ఇంటివారికి అతని క్రింద పరివారమునకు ఈ ఆపద సంభవించగా నాకేమి ప్రయోజనము? వారి ప్రథమ సంతతి మిగతా ఐగుప్తీయుల ప్రథమ సంతతి వారి వలె నాశనమగుట వలన నాకేమి ప్రయోజనము అనెను. నిన్ను పెంచి పోషించినందుకు నాకు ప్రతిఫలం ఇదా అని ఆమె మోషేతో అన్నప్పుడు ఆయన, నీకు ఈ ఆపద రాదు, ఐగుప్తులకు వచ్చినటువంటి ఈ అపాయం నీకు రాదు. అప్పుడు ఆమె ఈ విధంగా చెప్తుంది, నా సోదరుడైన రాజుకి అతని ఇంటివారికి అతని క్రింద పనిచేసే పరివారికి ఈ ఆపద సంభవించగా నాకేం ప్రయోజనము అని అడుగుతుంది. మరియు మోషే ఆమెతో ఇట్లనెను, నిశ్చయంగా నీ సోదరుడు అతని ఇంటి వారును అతని పరివారమును ఐగుప్తు వారి కుటుంబములను ఎలోహిం మాటకు చెవియొగ్గలేదు, కాబట్టి వారిపైకి ఈ ఆపద వచ్చియున్నది. ఐగుప్తు రాజైన ఫరో మోషే అహరోనుల యొద్దకు సమీపించెను. ఆ సమయమున అక్కడ వారితో కొందరు ఇశ్రాయేలీలు వారితో నుండిరి. అతను వారిని ప్రార్థిస్తూ ఇలా చెప్పెను, మీరు లేచి మీ సహోదరులైన ఇశ్రాయేలీలను తీసుకుని వెళ్ళుడి. మా దేశమందున్న ఇశ్రాయేలీలు మొత్తము వారి వారి గొర్రెలను వారి ఎద్దులను వారికి సంబంధించిన వాటన్నిటితోనూ ఏమీయూ మిగిల్చకుండా వెళ్ళవచ్చునని ప్రాధేయపడుచున్నాను. ఇవన్నీ జరిగిన తర్వాత ఫరో ఈ విధంగా చెప్తున్నాడు, మీరు లేచి మీ సహోదరులైన ఇశ్రాయేలీలను తీసుకుని వెళ్ళిపోండి. మా దేశమందున్న ఇశ్రాయేలీలు మొత్తము వారి వారి గొర్రెలతోనూ ఎద్దులతోనూ వారికి కలిగిన వాటన్నిటిని ఏమీ మిగిల్చకుండా తీసుకుని వెళ్ళిపోమని ప్రాధేయపడుచున్నాను అని అప్పుడు చెప్పడం అనేది జరిగింది. అప్పుడు మోషే ఫరోతో ఇట్లనెను, చూడుము, నీవు నీ తల్లికి ప్రథమ సంతతివి, నీవు భయపడవలదు, నీవు చనిపోవు. ఎలోహిం నిన్ను బ్రతుకనీయమని ఆజ్ఞ. నీవు ఆయన బలమైన చేతిని చాపుట చూడవలెనని ఆయన ఆజ్ఞ. మోషే ఫరోతో ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. నీవు కూడా నీ తల్లికి ప్రథమ సంతతి, కానీ నీవు భయపడవద్దు, నీవు చనిపోవు. ఎందుకంటే తండ్రి ఆజ్ఞ, ఎలోహిం యొక్క బలమైన చేతిని చాపడము ఆయన చూడాలి అని అక్కడ మోషే చెప్పడం అనేది జరిగింది. మరియు ఫరో ఇశ్రాయేలీలందరినీ పంపివేయమని ఆజ్ఞాపించెను.
ఐగుప్తు రాజైనటువంటి ఫరో అధికము ఇశ్రాయేలీల్ని కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధించి హింసించి వారి పిల్లల్ని చంపివేసి వారి జీవితాలని చేదు చేయడం అనేది జరిగింది. కాబట్టి వారికి ఈ విధమైనటువంటి శిక్ష రావడం అనేది జరిగింది. అయితే ప్రథమ సంతానం అయినప్పటికీ ఫరోని ఆయన చంపలేదు. ఎందుకంటే ఎలోహిం చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా ఆయన మళ్ళీ తిరిగి చెప్పాలి కాబట్టి ఆయన్ని చంపలేదు. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలో.